ఇది ఒకటే కాంట్రవర్సీ వచ్చింది నా దగ్గర. మీరు ఏరుకోరి కాంట్రవర్సీ ఎందుకు తెచ్చుకుంటారు అన్న? అసలు ఏరుకోరి కాంట్రవర్సీ ఎందుకు తెచ్చుకుంటారు అంటే ఏమీ లేని దగ్గర ఒక కాంట్రవర్సీ మీద బతికేవాడు పృథ్వీరాజు కాదు, ఆడెవడో ఎదవ. ఓకే, కాంట్రవర్సీలు చేసి సినిమాలని రిలీజ్ చేసుకుందాం, పైకి వచ్చేద్దాం, అలాంటివి నాకు లేవు. ఏది ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా, అది నచ్చదు చాలామందికి. నువ్వు తప్పు చేసావు, నువ్వు దొంగవే, నిన్ను మాట్లాడేవాడు ఎవడో ఒకడు సమాజంలో ఇంతమంది ఉన్నాం, ఇంతమంది మరి ఓ పక్కన ఇంత సొసైటీ ఉంది, తప్పు చేసినప్పుడు మాట్లాడాలి, తప్పు 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 అని చెప్పాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరి హైప్ ఎందుకు అలా అవుతున్నారు అంటే ఒకేసారి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉత్సాహం ఇస్తారు కదా జనాలకి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదేం సినిమా అది పేరు అనవసరం. మేము వెళ్ళి మాట్లాడినప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. ఓకే, కింద నుంచి తప్పడవాడు ఏదైనా సరే ఒక కమెడియన్గా ఒక క్యారెక్టర్ పెట్టినప్పుడు ఆ సినిమా హీరో ఇవన్నీ పక్కన పెడితే ఆ సినిమాని హైప్ చేయాలి, ఆ సినిమాని బాగా 4 డబ్బులు రావాలని మనం పబ్లిసిటీ చేస్తుంటాం. అవును సార్. దాంట్లో ఎవడో అనుకున్నాడు వాడి గురించి మాట్లాడారు, వాళ్ళ గురించి మేము మాట్లాడడం, పేరు కూడా ఎత్తలా. ఓకే, వాళ్ళు ఫీల్ అయ్యారు. ఓకే, ఇక్కడ ఏమైంది, హైప్ చేసుకుని సినిమాలు రిలీజ్ చేసుకోవటం ఆ సినిమా వాళ్ళకి బాగా ఇష్టం. అంతకుముందు కూడా TV9 దగ్గర నిలబడి ఏదో పెట్రోల్ పోసుకుని అలాగే వాటర్ పెట్రోల్ లాగా పోసేసుకుని పెద్ద హైప్ చేసి సినిమా రిలీజ్ చేశారు. సినిమాలో కంటెంట్ బాగుంటే పృథ్వీరాజ్ చెప్పిన ఆగడు, నువ్వు చెప్పిన ఆగడు, వీళ్ళు చెప్తే మనం చూడటం ఆగటం వెంటరా అని చెప్పి వెళ్ళిపోయి సినిమా చూస్తారు. కథలో ఉండాలి పట్టు, ఆడియన్స్ మెచ్చాలి, అది సినిమా. మనం డబ్బాలు కొట్టుకుంటే వెళ్ళవు. అది ఓకే సార్, ఇదేమో నాకు సంబంధం లేదు సార్, ఆయన చెప్పిన మాటలేవే. అదే